హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ ఛానల్ అండి. నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్ బినిన్ మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ రోజు నుంచి మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే ప్రారంభం అవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము. 16వ తేదీ నుంచి అయితే తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా మనకి ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని. సో ఈ రోజు 16వ తేదీ. సో ఈ రోజు నుంచి కూడా మనకి యాక్టివిటీ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరగనుంది. సో ఏ జిల్లాల్లో ఈరోజు వర్షాలు ఉండబోతున్నాయి అంటే 16వ తేదీన మార్చి 16వ తేదీన సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో ఎక్కడెక్కడ మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదవబోతున్నాయి అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అలానే రోజు అయితే మనకి ఉరుములు మెరుపులు వర్షాలు కంటిన్యూ అవుతాయి 22వ తారీఖు వరకు. సో ఆ రోజు వరకు నేను డైలీ వెదర్ అప్డేట్ అయితే మన ఛానల్లో తెల్లవారుజామునే అందుబాటులో ఉంటుంది. సో మన ఛానల్ని రెగ్యులర్గా వెదర్ అప్డేట్స్ ఫాలో అవ్వడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఒకసారి మనము ప్రస్తుత శాటిలైట్ మీద చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలోని అదేవిధంగా మనకి ఒడిస్సా పరిసర ప్రాంతాలు, వెస్ట్ బెంగాల్, అలానే మనకి ఈశాన్య భారతదేశం ఈ ప్రాంతాలన్నిటిలో కూడా మనకి నిన్న సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు నమోదయ్యాయి. సో ఆ క్లౌడ్ ప్యాచ్ అనేది ఇప్పటికీ మనకు కొనసాగుతుంది. చూసుకుంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, అలానే ఒడిస్సాతో పాటుగా వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనకి ప్రస్తుతం క్లౌడ్ బ్యాండ్ అనేది కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అయితే మనకి క్లియర్ స్కైస్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన ఆకాశం అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి శాటిలైట్ ఇమేజ్ ప్రకారంగా ఈ విధంగా ఉందన్నమాట. సో ఒకసారి మనము ఈ రోజు వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు చూసుకుందాం. అంటే 16వ తేదీన మనకి మధ్యాహ్నం నుంచి రాత్రి సమయాల్లో అంటే ముఖ్యంగా ఈ ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు ఎలా ఉంటాయంటే ఉదయం నుంచి ఎండవేడి అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో కొన్ని ప్రాంతాల్లో 4 గంటల సమయంలో అకస్మాత్తుగా వాతావరణం మారి నల్ల మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులు కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలులతో పాటుగా వడగళ్ల వర్షాలు కూడా నమోదవుతూ ఉంటాయి. సో ఈ వర్షాలు అనేవి నెక్స్ట్ 5 days వరకు కూడా ఈ తరహాలోనే నమోదవుతూ ఉంటాయి ఈ రోజు నుంచి మొదలుకొని. సో ఈ రోజు 16వ తేదీన వాతావరణంలో వర్షాలు ఒకసారి చూసుకుందాం. సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పార్వతీపురం జిల్లాలో బొబ్బిలి, సాలూరు, అదేవిధంగా మనకి రామభద్రపురం పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అరకు జిల్లా, అరకు పరిసర ప్రాంతాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు, మారేడుమల్లి, అలానే మనకి పోలవరం పరిసర ప్రాంతాలతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో మనం చూసే అవకాశం కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లాలో కూడా ఒకటి లేదా 2 చోట్ల వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా తూర్పు గోదావరిలో 1-2 చోట్ల, కాకినాడ జిల్లాలోని కూడా 1 లేదా 2 చోట్లలో మనకి వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే ఎన్టీఆర్ జిల్లాలో కూడా 1 లేదా 2 చోట్లలో, ఏలూరు జిల్లాలో కూడా 1 లేదా 2 చోట్లలో మనకి వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ శాతం అయితే మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా పార్వతీపురం, మన్యం జిల్లాలో అంటే ముఖ్యంగా కొండ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికాల సమయంలో వర్షాలు నమోదవుతాయి. అలానే కొన్ని ప్రాంతాల్లో ఈ 2 జిల్లాలు వడగళ్ల వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలపై నేడు వర్షాలు ఫోకస్ అనేది ఎక్కువగా ఉండనుంది. ఇంకా మధ్యాంధ్ర జిల్లాలు గోదావరి అంటే ఉభయ గోదావరి కావచ్చు, కోనసీమ, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు కానీ, కృష్ణా కానీ, పల్నాడు, ప్రకాశంతో పాటుగా కర్నూలు, నంద్యాల, నెల్లూరు, కడప, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతితో పాటుగా మనకి మార్కాపురం జిల్లా ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి పొడి వాతావరణం ఉండబోతోంది. ఈ ప్రాంతాల్లో చాలా స్వల్పంగా ఉంటే 1 లేదా 2 చోట్ల మాత్రమే స్వల్ప జల్లులు కురిసే అవకాశం ఉంది తప్ప మధ్యాంధ్రతో పాటుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మనకి చాలా చోట్ల నేడు పొడి వాతావరణమే కొనసాగుతోంది. కొన్ని చోట్ల రాయలసీమలో మనకి 38 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదే సూచనలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే నేడు వర్షాల యొక్క యాక్టివిటీ ఉంటుంది. అలానే కొంచెం మనకి తెలంగాణ కానుకున్న ఎన్టీఆర్ కానీ, ఏలూరు కానీ, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, పోలవరం జిల్లాల్లో కూడా అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు నమోదే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అధిక వర్షాలు ఉండే సూచనలు అయితే మనకి నేడు సాయంత్రం నుంచి రాత్రికాల సమయంలో కనిపిస్తున్నాయి. ఇదండి ఆంధ్రప్రదేశ్ గురించి. ఇప్పుడు తెలంగాణ విషయాన్ని మాట్లాడుకుంటే 16వ తారీఖున తెలంగాణలో మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డితో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్తో పాటుగా జగిత్యాల, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్,
పెద్దపల్లి, భూపాలపల్లి, రామగుండం పరిసర ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాతో పాటుగా ఖమ్మం, సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాలు. అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్న జిల్లాలు పశ్చిమ తెలంగాణతో పాటుగా హైదరాబాద్ సహా మధ్య తెలంగాణ, కొన్ని తూర్పు తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ లో, అలానే మనకి వెస్ట్ పార్ట్ అంటే పశ్చిమ ప్రాంతంలో తెలంగాణలో మనకి ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేసే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో నిన్న 1-2 చోట్ల రాత్రి సమయంలో వర్షం కురిసింది. అలానే ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో కూడా మనకి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదే సూచనలు కనిపిస్తున్నాయి. అలానే మనకి పశ్చిమ తెలంగాణ ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, అలా విధంగా మనకి మేడ్చల్, సిరిసిల్లతో పాటుగా మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ మనకి వడగళ్ల వర్షం కూడా నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వడగళ్ల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతినే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈదురుగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో బలంగా వీచే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకి పశ్చిమ ప్రాంతంలో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రోజు యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ జిల్లాలోనే ఎక్కువగా ఉండబోతోంది. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి ఎక్కువగా యాక్టివిటీ ఉండబోతోంది. ఇంకా విశాఖపట్నం నగరం విషయానికి వస్తే, విశాఖపట్నం నగరంలో ఈరోజు చెల్లా చెదురుగా మోస్ట్లీ 1-2 చోట్ల మనకి అక్కడక్కడ స్వల్ప వర్షం పడే అవకాశం అయితే విశాఖ నగరంలో మనకి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు కాకుండా తెలంగాణకు ఈరోజు ఎక్కువగా వర్షాల సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు మనకి రేపు లేదా ఎల్లుండి నుంచి మరిన్ని వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ రోజు వాతావరణ పరిస్థితి తెలుసుకున్నాం. రేపటి వీడియోలో మనం 17వ తారీఖు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలానే ఎల్లుండి 18వ తారీఖు వర్షాలు, ఆపై మనం 19, 20, 21, 22వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు నమోదవుతూ కొనసాగుతూ ఉంటాయి. సో ఈ అన్ని రోజులు కూడా మనం డైలీ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. కామెంట్ ఫస్ట్ బాక్స్ లో కూడా మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. దాంట్లో మనకి తెలుగులో అప్డేట్ ప్రతి గంటకి 2 గంటలకు కూడా మనకి అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఆ ఛానల్ అందరూ జాయిన్ అవ్వమని మీ అందరికీ కోరుకుంటున్నాను. సో మీకు ఈజీ అవుతుంది అప్డేట్స్ తెలుసుకోవడానికి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఇష్కోశ్వదమన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.